కార్మికుల పోరాటంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, మా రిక్షా ఆటో కార్మికులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలు ఒక రకంగా విఫలం చెంది వచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతే ఈ కార్మిక సంఘాలే ప్రధానంగా సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మిక సంఘాలు వేలాదిగా ఈ కార్మికులు సకల జనుల సమ్మెను చేపట్టి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మనం సగర్వంగా కోరుట్ల జగిత్యాల గడ్డ మీద నిలబడి మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నామంటే ఈ కార్మికుల యొక్క త్యాగాలు, ఈ కార్మికుల యొక్క సాహసోపేతమైన పోరాటాలతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మిత్రులారా, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారిని, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల రంగంలో తెలంగాణ కాంగ్రెస్ నిలబెడితే ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ గారి అధ్యక్షతన పెద్దలు మిత్రులు శ్రీధర్ బాబు గారు, మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబ్బీర్ గారు, భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు, మా మిత్రుడు ఎమ్మెల్సీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, వేదిక మీద చాలామంది పెద్దలు, రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి కూడా, అదేవిధంగా ఇక్కడి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల అభ్యర్థి మీ అభిమాన నాయకుడు జువ్వాది నరసింహరావు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. 17 సార్లు ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు 18వ పార్లమెంటు ఎన్నికలు. ఈ 18వ పార్లమెంటు ఎన్నికలకు గతంలో జరిగిన ఎన్నికల కంటే భిన్నంగా ఎంతో ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు దేశంలో నెలకొన్నాయి. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలవడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసి ఈరోజు పేద వర్గాలను దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీలకు, అదానీలకు, అంబానీలకు ఈ దేశాన్ని అంబాలనే కుట్ర జరుగుతున్నది. అందుకే ఈ మధ్యలో నేను విస్పష్టంగా భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మహాత్మా గాంధీ గారు కలిసి ఈ దేశంలో ఉన్న సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి
సమాజం యొక్క వివక్షకు లోనైన ఎస్సీ ఎస్టీలకు ఆ తర్వాత బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను వాళ్ళు ఆ రోజు మనము వాళ్ళ అభ్యున్నతి కోసం మనం ఇస్తే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఈరోజు దళితుల గిరిజనుల జీవితాలలో రావాల్సినంత మార్పు రాలేదు. బలహీన వర్గాలకు రావాల్సిన అవకాశాలు రాలేదు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పీజీలు, పిహెచ్డీలు చదువుకున్న విద్యార్థులు రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ దేశంలో మేము 52% ఉన్నాం, మా జనాభా లెక్కలు వేయండి, మా జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు నిధులను కేటాయించండి, మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమే, ఈ దేశ నిర్మాణంలో మాకు సముచితమైన అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈ వర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చి రాహుల్ గాంధీ గారిని కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక స్పృహతోటి సామాజిక న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా బీసీ జనాభా లెక్కలు కట్టి మీకు నిధులు నియామకాలకు అవకాశాలు కల్పిస్తామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇవాళ ఈ దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు కాంగ్రెస్ కు అండగా నిలబడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు చేసి ఈ రాష్ట్రాన్ని దోసుకుంటుంటే మీరందరూ కలిసికట్టుగా అండగా నిలబడి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మరి ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, మా బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా, మా దళితులను, మా గిరిజనులను నేను అడుగుతున్నా, మీ అండతోని, మీ ఆశీర్వాదంతోని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు బలహీన వర్గాలను, జనాభాను లెక్క పెట్టండి అని మంత్రివర్గంలో పాస్ చేసినాం, శాసనసభలో తీర్మానం చేసినాం, దానికి సంబంధించి నిధులు కేటాయించినాం. అదేవిధంగా సమాజంలో మైనారిటీలు పూర్తి స్థాయిలో వివక్షకు లోనవుతున్నారని